తరుణ్ అండి, తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి తనకి ఎంత పేరు ఉంది అసలు. ఎంత పెద్ద గదిలో పెద్ద హీరో అవుతాడని ఎక్స్పెక్ట్ చేస్తే ఉన్నట్టుండేదో సైలెంట్ అయిపోయింది. తన కెరీర్ ఏదో అయిపోయింది. అది అయిపోయింది కదా, ఇప్పుడు ఏదో బయటికి రావడానికి ఇప్పుడే సినిమాలు చేస్తున్నా, ఏదో కొత్త సినిమా చేశాడంట. అది ఇంకా రిలీజ్ కాలేదు. ఈ లోపలనే తన పేరు కూడా వచ్చింది డ్రగ్స్ కేసులో. ఇప్పుడు ఆయన ఏంటి, ఆయన ఇన్ని సంవత్సరాలు నిజంగానే ఆయన కెరీర్ చూస్తే ఏది హీరో అయిన తర్వాత పెద్ద హిట్లు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఫాలో అప్ ఏం లేదు. తర్వాత ఫెయిల్యూర్ అజ్ఞాతంలో ఉన్నట్టుగానే ఉంది. ఇప్పుడు చూస్తే ఆయన డ్రగ్స్ వాడుతున్నాడా అంటే దానికి తగ్గట్టుగానే ఉంది. నిజంగా నమ్మదగ్గట్టే ఉంది. లేదంటే ఇన్ని సంవత్సరాలు గ్యాప్ ఎందుకు వస్తుంది కెరీర్లో? కాదు కదా, ఏదో సినిమాలు కంటిన్యూగా చేసి ఉండేవాడు. ఇంతకుముందు చూస్తే సినిమాలు కంటిన్యూగా చేసేవాడు. ఈ మధ్య పెద్ద గ్యాప్ వచ్చింది. ఆయన పేరు కూడా డ్రగ్స్లో రావడం అనేది, చిన్నతనం నుంచి సినిమాల్లో ఉండి అతను మంచి కెరీర్ ఉండి ఈ డ్రగ్స్ జోలికి వాటి జోలికి ఎందుకు వెళ్తారండి వీళ్ళు? నాకు అర్థం కాదు. ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళని రోల్ మోడల్గా తీసుకుంటారు కదా జనాలు. సినిమా వాళ్ళని కొన్ని సినిమా వాళ్ళు ఒకళ్ళే కాదు, బయట కూడా ఉందనుకోండి, కాదంటలా. కానీ తరుణ్ అండి, తరుణ్ చిన్నప్పటి నుంచి అసలు మంచి మంచి సినిమాలు చేశాడు కదా తరుణ్ వాళ్ళ కంట్రోల్ కూడా ఉంది కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా బాగానే కంట్రోల్ చేస్తారు కదా తరుణ్ని. మరి డ్రగ్స్ వ్యవహారంలో అతని పేరు రావడం ఏంటి? ఏదైనా వచ్చింది, ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. నానా సావు ఉంది. ఇప్పుడు ఇంత సావు కాదు. ఇప్పుడు డ్రగ్స్ కేసులోంచి బయటపడటం అంటే మామూలు విషయం కాదు. డ్రగ్స్కి ఎడిక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది అంతకుముందు మనం చూసాం. రాహుల్ మహాజన్ విషయంలోనూ అసలు మైకేల్ జాక్సన్ ఇట్లా మైకేల్ జాక్సన్ అంత తోడే డ్రగ్స్ నుంచి బయటపడలేకపోయాడు. చివరికి ఏం జరిగిందో చూసాం కదా, ఆయన పరిస్థితి ఏంటి, ఎట్లా ఇదైపోయింది అనేది. డ్రగ్స్ నుంచి బయటపడటం మామూలు విషయం కాదు. అంత పెద్ద లైఫ్లో పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత ఇంత గ్యాప్ వస్తే వీళ్ళు డిప్రెస్ అయిపోతారా? సక్సెస్ కెరీర్ కోసం కష్టపడాలి కానీ ఆ కష్టాన్ని మర్చిపోవడానికో లేకపోతే ఇంకోటి ఏదో చేయడానికి డ్రగ్స్ జోలికి వెళ్ళి దానికి బానిసలై దాని చుట్టూ తిరిగితే జీవితం అక్కడే గడిచిపోతుంది. తరుణ్ అయితే నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదండి. తరుణ్ డ్రగ్స్ కేసులో ఉన్నాడు అని అంటే, డ్రగ్స్ వాడాడు అని అంటే కూడా నమ్మకం కలగట్లా. ఎందుకంటే చూస్తే తరుణ్ చక్కగా మిల్క్ బాయ్లా ఉంటాడు కదండి. ఆ తరుణ్ డ్రగ్స్ తీసుకునే ఆ పరిస్థితి ఉండదని అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. రేపు 27 కల్లా తెలిసిపోద్ది కదా ఏం జరిగింది అనేది. చూద్దాం.